ఆలియా సంతోషంలో ఉంది. ఇక ఆలియా సంతోషం ఎందులో ఉంటే? లేదక్కా, నేను ఆలియా ప్రవీణ్ వేరవడానికి కారణం కాకూడదు. వాళ్ళిద్దరూ ఒకటవ్వడానికి కారణం అవ్వాలనుకుంటున్నాను. అలా జరగాలంటే మరి నేను ప్రవీణ్ వేరు కావాలి. అయినా కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ నేను మేనేజ్ చేసుకుంటాను. నిజానికి ప్రవీణ్కి ఆలియాని అన్ని విధాలా తగినదై ఉంటుంది. అది ఆలియా ప్రేమ మాత్రమే కాదు, తన నమ్మకం, తన పంతం, తన ఆబ్సెషన్ కూడా అక్క. తనకి అతను అవసరం కూడా. అంతేకాకుండా ఆలియా నాకంటే ముందే ప్రవీణ్ని కలిసింది కదా, అందువల్ల మొదటి హక్కు ఆలియాకేగా ఉంటుంది. ఇక నా ఆనందం మీరిద్దరూ కలిసి ఉండడంలో ఉంది. మీరిద్దరూ సంతోషంగా ఉండడానికి నేను జీవితాంతం ప్రవీణ్కి దూరం కావడానికి సిద్ధంగా ఉన్నాను. బావా, ఏమిటి జానకి, వేడివేడి జిలేబీలు సమోసాలు కూడా పెట్టేశావా? ఏమైంది అబ్బాయి గారు? ఒక్కసారి నేను చెప్పేది వినండి. ప్రజ్ఞ, ఎప్పుడు వస్తాను. అభి అలా వెళ్ళిపోయాడేంటి? ఆగండి ప్లీజ్, దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. బుల్బుల్ చెప్పి ఆగండి. అందుకు బదులుగా నువ్వు నాకు నా ప్రవీణ్ని తీసుకొచ్చి ఇవ్వాలి. ప్రామిస్ చేయన్నయ్య, ప్లీజ్ అన్నయ్య చెప్పు. నా ప్రవీణ్ని తెచ్చిస్తావు కాదు? నాకు నా ప్రవీణ్ని తెస్తావు కాదు? చెప్పన్నయ్య. ఇంతవరకు జరిగింది చాలు. ఇక నేను ఈ చాప్టర్ని క్లోజ్ చేయాలి. ఆలియా, అభి ఫోన్ చేస్తున్నాడు. ఆలియా, ఒకసారి తీయచ్చుగా. ఆలియా, పికప్ ద ఫోన్. అంతా నా వల్లే జరిగింది. నేను ప్రవీణ్ గురించి మాట్లాడకపోతే బావగారు వినేవారు కాదు. నాకు చాలా భయంగా ఉంది. బావగారు ఏం చేస్తారో, ఎలా రియాక్ట్ అవుతారో నాకేమీ అర్థం కావడం లేదు. చాలా రోజుల తర్వాత అంతా సర్దుకుంటుంది అనుకున్నాను, కానీ అమ్మ సరిగ్గానే ఉంటుంది. నేను నీ విషయంలో అన్లక్కీ అక్క. అంత చక్కదిద్దాలని ట్రై చేశాను, కానీ అంత రివర్స్ అయింది. అక్కకి ఇంకా బావగారికి మధ్య అంతా సర్దుకుంటుంది కాబట్టి ఇప్పుడు మన వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి. మనం ఇంకా కలవకుండా ఉంటే బెటర్. నువ్వు సరిగ్గానే చెప్పావు బుల్బుల్. మనకెంతవరకే రాసి పెట్టుంది. ఈ రోజు నుండి నేను నీ గురించి ఆలోచించను కూడా. అభి, మనం రా ప్రవీణ్, కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే వాటిని ఎంత ప్రయత్నించినా సరే మర్చిపోలేం. జీవితంలో కొత్త బంధాన్ని ప్రారంభించాలి అని అనుకుంటే పాత బంధాల్ని అంతం చేసుకోవడం చాలా అవసరం. నీ పాస్ట్ నీ ఫ్యూచర్కి అడ్డు రావటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని బుల్బుల్ ముందు, తన కుటుంబం ముందు ఈరోజు నేను నీ పెళ్లి గురించి అనౌన్స్ చేయాలనుకుంటున్నాను. తప్పంతా నాదే. ఏంటిది? ఇందులో నీ తప్పు ఏమీ లేదు. అసలు నువ్వేమీ చేయలేదు. ఎందుకు మాటి మాటికి నిన్ను నువ్వు నిందించుకుంటావు? అయినా నువ్వైతే ఆయన ఏదైతే కోరుకున్నారో అదే కదా చెప్పావు.
ప్రజ్ఞ బుల్బుల్ మీరందరూ అలా ఎందుకు చూస్తున్నారు? నేను అభిని, ఇంకా తను నాకెంతో మంచి స్నేహితుడు ప్రవీణ్. తను నాకంత మంచి స్నేహితుడు ఎందుకయ్యాడు ఈరోజు తను ప్రూవ్ చేశాడు. నీకు తెలుసా, నిన్నటి వరకు నేను సంతోషంగా ఉన్నాను, కానీ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రవీణ్ నా మాట విన్నాడు. నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తను అంగీకరించాడు కదా. ఇంతకీ ఆంటీ గారు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు నన్ను కొడుకు అనుకుంటున్నారు, అల్లుడు అనుకుంటున్నారు, లేదంటే ఇంతవరకు మీరు నాకంటే మంచివాడు కనిపించలేదు అని అనుకుంటున్నారు. నా రుణం ఎన్నటికీ తీర్చుకోలేనని కూడా అనుకుంటున్నారు కదా. అల్లుడు గారు మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఒక లవ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నాను. నాకు మీ నుంచి కాంప్లికేటెడ్ లవ్ స్టోరీకి ఒక సింపుల్ సొల్యూషన్ కావాలి. లవ్ స్టోరీనా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రవీణ్, ఆలియా ఇంకా బుల్బుల్ మధ్య ఉన్నది. నేను ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఏ డెసిషన్ తీసుకున్నా సరే అందులో మీరు నాకు తోడుగా ఉంటారా? ఇలా చూడండి, దయచేసి నా మాట. ఓ మై గాడ్ ఆలియా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? తనకి ఏదైనా ఇంపార్టెంట్ పని ఉందేమో, ఒకసారి మాట్లాడొచ్చు కదా. తను నువ్వు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పటికే నేను చాలా అప్సెట్ లో ఉన్నాను. ఒకవేళ అన్నయ్యకి నాతో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఇంటికి వచ్చాక నా దగ్గరకు వచ్చి మరీ మాట్లాడతాడు. నేను మాత్రం తనతో మాట్లాడను. సరే, నువ్వు మాట్లాడలేకపోతే మాట్లాడద్దు, నేను మాట్లాడతాను. నువ్వు అన్నయ్యకి ఫోన్ చేయొద్దు. రిలాక్స్, నేను అభిక్ చేయడం లేదు, తను డ్రైవర్కి ఫోన్ చేస్తున్నాను. హలో మేడం గారు. అభి ఎక్కడా? అభి గారు ప్రవీణ్ గారితో మాట్లాడుతున్నారు. ప్రవీణ్తోనా? అవును మేడం. ఏం మాట్లాడుతున్నాడు? నాకు సరిగ్గా వినపడలేదు, కానీ ఆయన ప్రవీణ్ సార్ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. అది కూడా ఆయనకు నచ్చిన అమ్మాయి గురించి. రియలీ? పెళ్ళా? ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఆలియా, యు రియల్లీ మై డార్లింగ్, మై స్వీట్ హార్ట్. ఏమైంది? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నేను నీకు గుడ్ న్యూస్ చెప్తే నువ్వు పిచ్చిదానివి అయిపోతావేమో. గుడ్ న్యూసా? ఆలియా, నువ్వేదైతే కొడుకున్నావో అదే జరుగుతుంది. నీ బ్లాక్ మెయిలింగ్ పని చేస్తుంది. యునో, పని చేయించుకోవడం ఎవరైనా నీ దగ్గర నేర్చుకోవాలి. నేనేమనుకున్నానంటే ఆ ఎంఎంఎస్ తర్వాత అభి నీతో మాట్లాడు, పట్టించుకోడు అని, కానీ నువ్వైతే అసలు మొత్తం చేంజ్ చేస్తావు. అసలు ఏం జరుగుతుందో తినగా చెప్తావా? ఇలా అడ్డదిడ్డంగా నువ్వు నాతో మాట్లాడద్దు. ఓకే, నేను చెప్తున్నాను కదా, ఫోన్ లిఫ్ట్ చేసి అభితో మాట్లాడు. నీతో ఏమైనా పని ఉండొచ్చు. నేను అభి డ్రైవర్కి ఫోన్ చేసి ఇప్పుడే తనతో మాట్లాడాను. ప్రవీణ్తో మాట్లాడుతున్నాడట. తను ప్రవీణ్కి ఏం చెప్తున్నాడంటే పెళ్లి చేసుకోమని. పెళ్ళా? అవును. ఎవరికి తెలుసు? ప్రవీణ్ ఇక్కడికి తీసుకొస్తున్నాడేమో. ప్రవీణ్తో నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడించడానికి. ప్రవీణ్కి నాకు పెళ్ళా? ఎస్ ఆలియా, ఫైనలీ నువ్వు కోరుకుంది జరగబోతుంది. మీ అన్నయ్య నీకు లైఫ్ లో అతిపెద్ద సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. కానీ నువ్వు అభి గురించి ఏవేవో ఆలోచిస్తూ కూర్చున్నావు. ఆలియా, ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ. యు నో వాట్, ఇప్పటి నుండి షాపింగ్ స్టార్ట్ చేద్దాం. ఏర్పాట్లన్నీ అదరగొట్టేద్దాం. చాలా గ్రాండ్ గా జరగాలి నీ పెళ్లి. ఆలియా వెడ్స్ ప్రవీణ్. మీరు నన్ను ఇంటి కొడుకులా అనుకుంటున్నారు కదా, అందుకే నేను కొడుకుగా ఇప్పుడు బుల్బుల్ విషయంలో రెస్పాన్సిబుల్గా ఉండటం నా బాధ్యత అనుకుంటున్నాను. మరి ఇప్పుడు స్నేహితుడిగా కాకుండా ఈ ఇంటి కొడుకుగా నాకున్న రెస్పాన్సిబిలిటీ వల్ల నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఐ ప్రామిస్ యూ, ఈ పెళ్లిలో ఎలాంటి సమస్య ఉండదు.